డీటెయిల్స్ వెళ్తే హైదరాబాద్ నగర శివారు దుండిగల్లో దారుణం చోటు చేసుకుంది. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డును గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ హత్యకు కారణాలు ఏమైనా తెలిసి, అలాగే పోలీసులు ఏమంటున్నారు? సిద్ధు, హైదరాబాద్ నగర శివారు ప్రాంతం హకీంపేటలో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నటువంటి బాలరాజు అనే సెక్యూరిటీ గార్డ్ ను రాత్రి అత్యంత దారుణంగా గుర్తులేని దుండగులు బండరాయితో మొగంపై మోదీ దారుణంగా హత్య చేశారు. ఈ హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది, కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే విచారణ చేపట్టారు. అది బాలరాజుకు సంబంధించి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి కూడా ఎక్కడ కూడా వీళ్ళు చోరీకి యత్నించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తలేవు. కేవలం ఇతన్ని చంపడమే టార్గెట్ గా కూడా దుండగులు ఇతన్ని హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నటువంటి బ్యాంక్ ఏటీఎం లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం కేసులు ఛేదించే పనిలో పోలీసులు పడ్డారు. మరోపక్క చూసినట్లయితే కుటుంబ పెద్దగా దాదాపు 50 ఏళ్ళు ఎదిగినటువంటి బాలస్వామి కొంతకాలంగా కుటుంబ పోషణ అంటే సెక్యూరిటీ గార్డ్ గా పోషిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు ముందరికి వెలిపిస్తారు. తమ భర్తను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ సెక్యూరిటీ గార్డులకు సంబంధించి కూడా ఏటీఎం సెంటర్లలో వృద్ధులను కొంతకాలంగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అతి తక్కువ జీతాలకు కేవలం యాజమాన్యాలు తక్కువ జీతాలతో కూడా వీళ్ళు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి దుర్నగర చేతులు హత్య కావాల్సిన పరిస్థితులు గతంలో అనేకం కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అంటే దొంగల ముఠా పైన లేదా ఈ దొంగల ముఠాకు యత్నించిన చోరీకి యత్నించిన నేపథ్యంలో అడ్డుకున్న నేపథ్యంలోనే దుండగులు హత్య చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఖచ్చితంగా దీంట్లో కీలకంగా ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా నిందితుల విధానం తెలిసే అవకాశం ఉంది. సిద్ధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.